ఆంధ్ర ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి ఎన్నో విధాలుగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా సమస్య పరిష్కార మార్గం వైపు అడుగులు వేసేందుకు నిన్న కేబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అధ్యక్షతన జరిగినటువంటి ఆ సమావేశంలో 11,440 కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి రిలీజ్ చేయడం జరిగిందని ఆనందంగా తెలియజేసుకుంటున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కాపాడినందుకు, గౌరవించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున 5 కోట్ల మంది జనాభా తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ప్రధానమంత్రి గారికి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా ఈ 11,440 కోట్ల రూపాయలు సుమారు 10,300 కోట్ల రూపాయలు డైరెక్ట్ ఈక్విటీ కింద, అలాగే 1,140 కోట్ల రూపాయలు 7% అందులో నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కింద కన్వర్ట్ చేసే విధంగా ఈ యొక్క సహాయ సహకారాలు చేయడం జరుగుతుంది. ఎంతో కాలంగా ఈ యొక్క సమస్య జటిలంగా ఉంది, ఏమవుతుందో తెలియదు. ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఒక హామీ ఇచ్చాం. ప్లాంట్ ని ఖచ్చితంగా నిలబెడతాం అని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటని ఈ రోజు నిలబెట్టుకున్నామని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అయితే ఒక పక్కన దీనికి ప్రధాన కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే, మరొక పక్కన ఇది ఇంతవరకు కూడా తీసుకొని రావడానికి గత 7 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఇదే ఒక ప్రధానమైన ఎజెండాగా దీన్ని ప్రస్తావిస్తూ దీనికి సంబంధించి న్యాయం చేయాలని ఎన్నో సందర్భాల్లో కోరడం కూడా జరిగింది. ఆ యొక్క రిక్వెస్ట్ ని అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం కూడా తీసుకుంది. అందులో మరొక ముఖ్యమైన వ్యక్తి, మనం ఈ రోజు తెలుగు ప్రజలు ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి వ్యక్తి మన స్టీల్ మినిస్టర్ గారు అన్న కుమారస్వామి గారు. ఆయనకి కూడా రాష్ట్ర ప్రజల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన మొదటి నెలలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా సమస్య ఒక కేబినెట్ మినిస్టర్ గా నేను కూడా ఈ రోజు ఉన్నాను కాబట్టి ఆయన కూడా తెలియజేశాం. అప్పటికే ఒక చర్చ అనేది కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న సందర్భంలో కుమారస్వామి గారు కూడా దీని మీద లీడ్ తీసుకొని కేవలం పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులే కాకుండా కార్మికులందరితో కూడా కలిసి ఆ రోజు ఒక పటిష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి సామర్థ్యం కలిగిన స్టీల్ ప్లాంట్ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కాపాడుకుంటుంది, దాన్ని అన్ని విధాలుగా రివైవ్ చేస్తుంది, అదే మా లక్ష్యం అని చెప్పి ఆయన కూడా మాటిచ్చారు. ఆ మాటని నిలబెట్టుకోవడానికి స్టీల్ మినిస్టర్ గా ఆయనకి ఎన్ని రకాలైనటువంటి ఒడిదొడుకులు వచ్చినా సరే కమిట్మెంట్ తో, ప్లాంట్ మీద శ్రద్ధతో ఈరోజు ఆయన కూడా ఎంతో సహకారం మినిస్టర్ గా ఈరోజు రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కి ఆయన సహకరించడం జరిగింది. కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క ప్యాకేజ్ ఏదైతే ఉందో 11,440 కోట్ల రూపాయలు, ఈ ప్యాకేజ్ అంతా కూడా ప్లాంట్ తాలూకా రా మెటీరియల్ ఇబ్బందులు ఏవైతే కొన్ని ఎదుర్కొని ఉన్నాయో, అలాగే 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉన్నాయి. ఈ 3 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా మళ్ళీ రివైవ్ చేసి పూర్తి ప్రొడక్షన్ లో ప్లాంట్ ని ఆపరేట్ చేయడానికి ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ని మనం తీసుకొని రావడం జరుగుతుంది. మీరు గమనిస్తే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. సరైనటువంటి ప్రభుత్వం, సరైన నాయకులు, పనిచేసే నాయకుల్ని గాని ఎన్నుకుంటే దాని పరిణామాలు ఏ రకంగా ఉంటాయనడానికి ఈ 7 నెలలుగా డబుల్ ఇంజిన్ ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలే ఒక పెద్ద ఉదాహరణ. అందులో మణి కిరీటం లాంటిది ఈ యొక్క స్టీల్ ప్లాంట్ తాలూకా ఆర్థిక సహాయం అనేది కూడా తెలియజేస్తున్నాను. మరి దీనికి సంబంధించి గత 7 నెలలుగా ఇది ఒక రకంగా అతిపెద్ద సహాయ సహకారం ఈరోజు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అయినప్పటికీ కూడా గత 7 నెలలుగా అనేక కార్యక్రమాలు దీనికి సంబంధించి చేశాం.
వచ్చిన వెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే క్రిటికల్ స్టేజ్లో స్టీల్ ప్లాంట్ ఉంటే అప్పుడు కూడా మినిస్టర్ గారి తాలూకా సహకారంతో సుమారు 1640 కోట్ల రూపాయలు ఒక ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. దానివల్ల 2 బ్లాస్ట్ ఫర్నెస్లు మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ చేసే అవకాశం దక్కింది. దానితో పాటు శాండ్ మైన్ తాలూకా ఇష్యూ, క్వార్ట్స్ తాలూకా ఇష్యూ, అలాగే మిగిలిన మైన్స్ తాలూకా మ్యాంగనీస్ తాలూకా ఇష్యూ ఉంటే గత 2 సంవత్సరాలుగా క్రిందటిసారి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ మీద ఉన్నటువంటి అశ్రద్ధతో అసలు పట్టించుకోకపోవడం వల్ల అప్పుడు ఉన్నటువంటి మైనింగ్ లైసెన్సులు కూడా రెన్యూ చేయకపోతే మళ్ళీ కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లైసెన్స్లన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించి రా మెటీరియల్ అవైలబిలిటీ, అది శాండ్ కానీ మ్యాంగనీస్ కానీ క్వార్ట్స్ కానీ ఇవన్నీ కూడా రీఅవైలబుల్ చేయించాం. 1640 కోట్లు మొదటి ప్యాకేజ్ కింద ఆర్థిక సహాయం చేశాం. ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక కమిట్మెంట్తో మరి ఎవరికి కూడా స్టీల్ ప్లాంట్ అంటే ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ లేకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్నో సంవత్సరాలుగా ఏ ఉద్దేశంతోనైతే అది ఏర్పడిందో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ చేయాలి. 3 బ్లాస్ట్ ఫర్నెస్లు కూడా రన్ చేయాలి. 7.3 మిలియన్ టన్స్ ప్రతి ఏడాది ఆ కెపాసిటీ వరకు కూడా దాన్ని పుష్ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలో నిలిచిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చరిత్ర ఒక్కసారి గుర్తు చేస్తే గతంలో కూడా స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయి. అందులో సుమారు 99-2000 కాలంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇదే రకమైనటువంటి సమస్య వస్తే అప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తే ఆ తెలుగుదేశం పార్టీకి పార్లమెంటరీ నాయకుడుగా ఎర్రనాయుడు గారు ఉన్నప్పుడు ఒక ప్రత్యేక డెలిగేషన్ని అప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ రోజు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా స్పష్టంగా వివరించిన తర్వాత వాజ్పేయి గారు కూడా ఒక మంచి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పట్ల ఉన్నటువంటి గౌరవంతో అప్పుడు సుమారు 1340 కోట్ల రూపాయలు డెట్ రీస్ట్రక్చరింగ్ అనేది ఆ రోజుల్లో చేయడం జరిగింది. దానివల్ల ఒక కొత్త ఊపిరి ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి వచ్చి దాని అభివృద్ధి కోసం ముందుకు నడిచే అవకాశం దక్కింది. మళ్ళీ అదే స్థాయిలో ఈ రోజు కూడా సమస్యలు ఉంటే మళ్ళీ ప్రధానమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ప్రధానమంత్రిగా ఈరోజు దేశం ప్రపంచమే గౌరవించి ఒక ఆదర్శంగా తీసుకునేటటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అలాగే రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చారు. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్రంలో ఒక స్థానంగా మళ్ళీ నాకు కూడా ఈరోజు అవకాశం దక్కడం, మరి ఇవన్నీ కూడా అన్ని అనుకూలంగా ఉండే సమయంలో ఇంత పెద్ద ప్యాకేజ్ మళ్ళీ విశాఖపట్నానికి రావడం అనేది నిజంగా నాకు కూడా ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గత 10 సంవత్సరాలుగా ప్లాంట్కి ఎప్పుడు ఏ సమస్యలు వచ్చినా ఒక ఉత్తరాంధ్ర ఎంపీగా 14 నుంచి 24 వరకు నేను కూడా శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంట్లో అనేక సందర్భాల్లో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ప్లాంట్ తాలూకా సమస్యలు అనేక సందర్భాల్లో లేవనెత్తారు. అది ఆర్థిక సమస్యలైనా, కార్మిక సమస్యలైనా, రా మెటీరియల్ తాలూకా సమస్యలైనా ప్రతి ఒక్క విషయాన్ని అనేక సందర్భాల్లో దాని గురించి ప్రస్తావించి ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో ఆదుకోవాలి, కేంద్రానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్లాంట్కి ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యతని తెలియజేయాలని ఎన్నో సందర్భాల్లో మాట్లాడాం. వాటన్నిటిని కూడా గుర్తు చేసుకుంటే ఈ రోజు అచీవ్ చేసినటువంటి సక్సెస్ ఈరోజు నిజంగా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ ఆనందాన్ని మా కార్మిక సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా ఎంతో కాలం నుంచి ఈ యొక్క క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ తీసుకొని రావాలని వాళ్ళ తరఫున కూడా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేశారు. వాటన్నిటిని గుర్తిస్తూ గౌరవిస్తూ ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఎన్ని రకాలుగా ఆయనకి ధన్యవాదాలు చెప్పినా తక్కువే అనేది సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఇందులో ముఖ్యంగా గమనించాల్సినటువంటిది మొన్ననే విశాఖపట్నం కూడా ప్రత్యేకంగా ప్రధానమంత్రి అయిన తర్వాత అధికార కార్యక్రమం మొట్టమొదటిది మన ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నంలోనే ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు. అప్పుడు 2 లక్షల కోట్లకు పైగా ఉన్నటువంటి పెట్టుబడులు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం ప్రాంతంలో మరి ఆ రోజు శంకుస్థాపన ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమాలతో పాటు రాష్ట్రానికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చిరకాల కోరికగా ఉన్నటువంటి రైల్వే జోన్ కూడా అది కూడా ఎంతో కాలం నుంచి పెండింగ్గా ఉంటే
దానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యాలయానికి కూడా ఆ రోజు మరి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ప్రధానమంత్రి గారు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ కొత్త ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రంలో దేశంలో ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన తర్వాత చిరకాలంగా ఉన్నటువంటి ఈ సమస్యలన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం అందించే విధంగా 7 నెలల్లోనే ఇంత బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నామనంటే ఎంత కమిటెడ్ గా రాష్ట్ర ప్రజల పట్ల ఈ సమస్యల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నామో ఒక్కసారి తెలియజేయడానికి ఈ విషయాలన్నీ కూడా మరొకసారి ప్రస్తావిస్తున్నాను. అయితే దీనితో పాటు అమరావతి ప్రాజెక్టు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, ఇలా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ కానీ, నోడ్స్ కానీ, ఏ విషయానికి వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రయారిటీతో కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ముందుంజి నడిపించడం అనేది రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి ఒక రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుకి అనుకూలంగా ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను చెప్పొచ్చు. పనిచేసే నాయకులు, మళ్ళీ చెప్తున్నాను, పనిచేసే నాయకులు, ప్రజల కోసం నిత్యం శ్రమించే నాయకుల్ని ఎన్నుకుంటే దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందో అనేది ఈరోజు ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది. మరి ఈ యొక్క కార్యక్రమాలు కేవలం ఇంతవరకే కాకుండా భవిష్యత్తులో కూడా నేను చెప్పినట్టు మా ఉద్దేశం ఈ జనవరి నుంచే 2 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా ఫుల్ కెపాసిటీతో రన్ అవ్వాలి. అలాగే ఆగస్టు నాటికల్లా 3 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా ఫుల్ కెపాసిటీతో రన్ అయ్యి సుమారు 7.3 మిలియన్ టన్స్ కి మనం చేరుకోవాలనే ఆలోచనతోని ఈ యొక్క క్యాపిటల్ ను కూడా మనం యూటిలైజ్ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా మన ప్లాంట్ కి ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలకి ఒక మంచి సమాధానంగా ఈ యొక్క కార్యక్రమం జరగబోతుందని తెలియజేస్తున్నాం. కేంద్రం నుంచి ఏ కార్యక్రమాన్ని అయితే ఆశించామో ఆ కార్యక్రమం జరిగింది. మిగిలింది ప్లాంట్ ని ఇంకా మంచి పద్ధతిలో మనం నడిపించి ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైనటువంటి పొటెన్షియల్ ఉంది. దేశంలోనే తీసుకున్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్స్ లో ఒక ప్రత్యేక స్థానం మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటుందని మనం ఎన్ని సందర్భాల్లోనూ మనం మాట్లాడుకున్నాం. అలాగే స్టీల్ సెక్టర్ కూడా ఈరోజు కోర్ సెక్టర్. అటువంటి కోర్ సెక్టర్ లో ఈరోజు ఈ యొక్క ప్లాంట్ ని మళ్ళీ గుర్తించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయ సహకారాలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు రాష్ట్ర ప్రజల తరఫున తెలియజేసుకుంటూ ఒక మంచి కాంబినేషన్, ఒక మంచి టీం వర్క్ తో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ ప్రధానమంత్రి గారు అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసి రాష్ట్రానికి చాలా మంచి కార్యక్రమాలు చేయడానికి ముగ్గురు కూడా కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళ టీంలో మేమందరం కూడా చేస్తున్నాం. అలాగే మన అన్న కుమారస్వామి గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి, ఫోకస్ ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద పెట్టి ఈ కార్యక్రమం ఎంతవరకు తీసుకొని రావడానికి తను వ్యక్తిగతంగా కూడా చాలా కృషి చేశారు. ఎన్నో సందర్భాల్లో మేము కేబినెట్ లో కలిసినా, పలు కార్యక్రమాల్లో కలిసినా ఆయన కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మంత్రి ఎంత తాపత్రయంతో స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలన్న ప్రయత్నం చేస్తారో దానికంటే 10 రెట్లు ఎక్కువగా. ఎందుకనంటే ఆయన ప్లాంట్ తాలూకా పొటెన్షియల్ ని రియలైజ్ అయ్యారు కాబట్టి ఆయన కూడా వ్యక్తిగతంగా ఈ ప్లాంట్ ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాలన్న ఆలోచనతో మంచి నిర్ణయాలు తీసుకొని సపోర్ట్ చేస్తున్నారు. అదే ఈరోజు శ్రీరామ రక్షగా మారింది. ఈరోజు మంచి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ జరిగింది. ఇది రానున్న కాలంలో మళ్ళీ జీవం పోసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీతో రన్ అవ్వాలి, ప్రాఫిటబుల్ గా రన్ అవ్వాలి. ఈ లక్ష్యాలు పెట్టుకొని రానున్న రోజుల్లో కార్యక్రమాలు చేస్తామని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.